ఇప్పుడు మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెంటల్ అబిలిటీ రీజనింగ్లో మెంటల్ అబిలిటీ రీజనింగ్ అనేది ఫస్ట్ టాపిక్ మనకి. ఓకే, ఈ ఫస్ట్ టాపిక్లో వీటిలో కొన్ని టాపిక్స్ గురించి, మోడల్స్ గురించి చూద్దాం అనమాట. ఓకే, ఈ ఫస్ట్ టాపిక్ ఏది? అనాలజీ. ఓకే, ఫస్ట్ టాపిక్ అనాలజీ. అనాలజీ అంటే అనాలజీ మీన్స్ ఇప్పుడు అనాలజీలో 3 రకాలు ఉన్నాయి అనాలజీలో. ఓకే, ఒకటి వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ, దెన్ ఆల్ఫాబెటికల్ అనాలజీ. ఈ మూడిట్లో 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. వీటి నుంచి కంపల్సరీ మనకి వర్డ్ అనాలజీ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. గ్రామ సచివాలయం ఎగ్జామ్కి వర్డ్ అనాలజీ గురించి ఒక్క క్వశ్చన్ కంపల్సరీ. నెంబర్ అనాలజీ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆల్ఫాబెటికల్ అనాలజీ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్, 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఒక అనాలజీ నుంచే ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వచ్చు. కంపల్సరీ 2 క్వశ్చన్స్కి గ్యారంటీ ఇవ్వచ్చు అనమాట, గ్యారంటీ. ఓకే, 2 క్వశ్చన్స్కి గ్యారంటీ ఇవ్వచ్చు. వర్డ్ అనాలజీ నుంచి లేదా నెంబర్ అనాలజీ నుంచి ఒక క్వశ్చను, ఆల్ఫాబెటికల్ అనాలజీ నుంచి ఒక క్వశ్చను కంపల్సరీ ఎగ్జామ్కి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్గా మనము వర్డ్ అనాలజీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వర్డ్ అనాలజీ అంటే ఏమిటి? అనాలజీ అంటే ఒక విషయానికి దానికి రిలేటెడ్గా ఉండే విషయాన్ని, దానికి దగ్గరి సంబంధం ఉన్న విషయాన్ని గురించి తెలుసుకోవడం అన్నమాట. ఓకే, వాటిలో మనకు ముఖ్యంగా ఏపీ ఇప్పుడు ఇచ్చి క్వశ్చన్ ఇది, ఏపీ ఇచ్చి అమరావతి అని ఇచ్చాడు అనుకోండి. తర్వాత ఎంపీ అంటే మధ్యప్రదేశ్ ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అప్పుడు ఆన్సర్ ఏ వచ్చేసి పాట్నా ఏదో ఒకటి రావచ్చు. అంటే మనము ఈ ఆప్షన్స్ అనేది మనం గమనించాల్సిన అవసరం లేదనమాట. ఈ వర్డ్ అనాలజీలో చాలా వరకు ఎక్కువగా జీకే సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. జీకే రిలేటెడ్ వర్డ్ అనాలజీ, జీకే వర్డ్ అనాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అంటే ఏపీ అమరావతి అంటే దీనికి లింక్ ఏంటి, సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది ఏ భాగము, సంబంధం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అర్థం. అదేవిధంగా ఇది మధ్యప్రదేశ్ రాజధాని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆన్సర్గా ఇచ్చాడు. ఇక్కడ మనం మధ్యప్రదేశ్కి రాజధాని కానీ ఇవ్వాలి. దీనికి రిలేటెడ్ ఏంది? రాజధాని. దీనికి లింక్ ఇవ్వడం ఏంది? దీనికి లింక్ ఏది? రాజధాని. అప్పుడు దీనికి లింక్ మనం రాజధాని అనుకోవాలి. అంటే మధ్యప్రదేశ్కి రాజధాని భోపాల్. ఓకే, దీన్నే ఇది ఎగ్జాంపుల్గా వర్డ్ అనాలజీని అంటారనమాట. ఓకే, అదేవిధంగా బండి చక్రాలు ఇక్కడ ఇచ్చారనుకోండి. బండికి చక్రాలు. ఓకే, బండికి చక్రాలు ఇచ్చే మనిషికి క్వశ్చన్ మార్క్. అంటే ఈ విధంగా ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ పోయినా కన్ఫ్యూజన్ కాకుండా నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి చెప్తున్నాను. ఇది బండి చక్రాలు అని ఇలా ఇచ్చి 4 డాట్స్ ఇచ్చి మనిషి అని ఇచ్చి 2 డాట్స్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సి, డి ఇస్తాడు అనమాట. వీటిలో ఏ కళ్ళు, బి చెవులు, సి కాళ్ళు, డి ముక్కు అనేసి. అంటే బండికి చక్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? బండికి చక్రాలకు లింక్ ఏముంది? బండికి చక్రాలు ఒక బండి నడవడానికి, ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదే మనిషికి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేది ఏంటి? వీటిలో కళ్ళు కాదు, చెవులు కాదు, కాళ్ళు. ఆప్షన్ సి అనేది మనం
కంపల్సరీ గుర్తుపెట్టుకోవద్దు. ఇవి చాలా సింపుల్గానే ఉంటాయి. వర్డ్ నాలెడ్జ్ అనేది సింపుల్గా ఉంటుంది. మనం ఎగ్జామ్కి వెళ్ళే కొద్దీ చాలా టెన్షన్గా ఒక్కోసారి వెళ్తుంటాం అనమాట. ఫస్ట్ ఒక 4 క్వశ్చన్లు మనకు తెలియకుండా ఉండే కొద్దీ క్వశ్చన్స్ ఇక రావేమో అనుకుంటాం. కానీ కంపల్సరీ ఇలాంటివన్నీ ఫస్ట్ ఈజీగా ఉండే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మళ్ళీ కొంచెం మోడరేట్, తర్వాత టఫ్గా ఉండే క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మీరు ఫస్ట్లోనే టఫ్గా ఉండే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే కొంచెం సమయం లేట్ అయిపోయి మీ మైండ్కి కొంచెం బరువు ఎక్కువైపోయి అప్పుడు ఇలాంటి ఈజీ క్వశ్చన్లు కూడా టెన్షన్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ తప్పు చేసే అవకాశం ఉంది. బయటకు వస్తానే వీడికి కూడా మనం ఆన్సర్ చేయలేకపోయినామా, ఈ ఎగ్జామ్ మిస్ అయిపోయింది అనే ఆలోచన అయితే మనకు రాకూడదు అన్నమాట. ఓకే, అండర్స్టాండ్? ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అదేవిధంగా భారతదేశం రాష్ట్రపతికి లింక్ అయితే, అదేవిధంగా ఏపీకి గుర్తుపెట్టుకోండి. ఓకే, భారతదేశానికి రాష్ట్రపతి అయితే ఏపీకి భారతదేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు. అంటే ఇది ఒక కంట్రీకి మన భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. అదేవిధంగా ఏపీ వచ్చేసి ప్రథమ పౌరుడు ఎవరు? గవర్నర్. ఓకే, ఇక్కడ కింద ఏమి ఇచ్చింటాడు ఆప్షన్లు? ప్రధానమంత్రి, కలెక్టరు ఇలా ఇచ్చింటాడు. వాటిలో మనకు కన్ఫ్యూజ్ కావద్దు ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు. కాబట్టి భారతదేశానికి రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కి గవర్నర్, ఇలాంటి జీకే క్వశ్చన్స్ చాలా వరకు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా క్వశ్చన్ జనవరి డిసెంబర్ అని ఇస్తాడు. జనవరి డిసెంబర్ ఇచ్చి జూలై క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అప్పుడేం చేయాలి? జనవరి డిసెంబర్ అనేది ఒక మంత్ ఎన్నికకి వెళ్ళింది, అదే జూలై కూడా ఒక మంత్ ఎన్నికకి వెళ్ళాలి, అంటే జూన్. ఓకే, ఇది వర్డ్ నాలెడ్జ్కి సంబంధించినది అనమాట. ఓకే, అండర్స్టాండ్? ఇక మనం వీటిలోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కువగా జీకే రిలేటెడ్ కాబట్టి ఇదంతా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకు డైలీ జరిగే విషయాల్లో కూడా ఇవి జీకే సంబంధించిన కొంతవరకు తెలిసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బండి చక్రాలు మనిషి అనేది ఆటోమేటిక్గా చదవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు ముందుగానే బేసిక్గా తెలుసు. అదేవిధంగా కొన్నిటికి ఇప్పుడు సపోజ్ భారతదేశం రాష్ట్రపతి ఉంది, అదేవిధంగా ఏపీకి గవర్నర్, అది పాలిటీలోనే బేసిక్ బిట్. ఓకే, ఇలాంటి బేసిక్ బిట్ లాంటివి జీకే సంబంధించింది కానీ కొంచెం మైండ్కు పదును పెట్టే వాటిని వర్డ్ నాలెడ్జ్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి వర్డ్ నాలెడ్జ్ గురించి కొద్దిగా ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వీటి గురించి ఎగ్జాంపుల్స్ మనం ఇక ముందు కూడా తెలుసుకుంటాం అనమాట. కంపల్సరీ వర్డ్ నాలెడ్జ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం వదిలిపెట్టాం. కంపల్సరీ మనం చెప్పిన వాటిలోనే కంపల్సరీ ఉంటాయి, కంపల్సరీ వస్తాయి. కాబట్టి వీటి గురించి ముందు కూడా మనం తెలుసుకుందాం. ఇక నంబర్ అనాలజీ అంటే ఎగ్జాంపుల్ 864. ఈ అనాలజీ అంటే ఒకదానికి ఇంకో దానికి రిలేటెడ్ అని అర్థం. ఓకే, 9 క్వశ్చన్ మార్క్, A 25, B 16, C 81, D 125. వీటిలో ఏది ఆన్సర్? వీటికి దీనికి రిలేటెడ్ ఏముంది? మనం రిలేటెడ్గా గమనించాలంటే ఈ నంబర్ నాలెడ్జ్లో 8 + 2 కుదరలేదు, 8 × 2 కుదరదు, 8² 8³ కుదరదు. అలాంటప్పుడు 8 × 8 64. ఓకే, దీని కూడా సేమ్, అంటే 9 × 8 అని మనం వేసుకోవద్దు, ఇక్కడ × 8 అని వేసినాం. × 8 అంటే సేమ్ ఇక్కడ ఉన్న నెంబర్ని అదే నెంబర్తో గుణించడం అని అర్థం. ఓకే, ఇక్కడ రావడం. ఓకే, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇదే నెంబర్తో ఇక్కడ గుణించాలని అనుకోవద్దు. ఓకే, అప్పుడు 72 అట్లా ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్లో ఉంటే కనుక. కాబట్టి 8 అనే పదాన్ని
8తో అదే నెంబర్తో ఇంటూ చేస్తే 64 వచ్చింది. 9 అనే పదాన్ని అదే నెంబర్తో చేస్తే 81 వస్తుంది. ఇది ఆన్సర్ ఈజ్ రైట్. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే 8 అంటేనే 64 అంటే దానికి రిలేటెడ్ ఏంది? 8 × 8 64, 8 × 24 64, 9 అంటే 9 × 9 81. ఇలా సింపుల్ క్వశ్చన్సే మామూలుగా వచ్చేసి 3 నెంబర్స్ ఇచ్చి కానీ అలా చేయడం జరుగుతుంది, 3 నెంబర్స్ అనుకు. ఓకే, ఇలాంటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా వీటిలో 7:51, ఓకే, 8:2 క్వశ్చన్ మార్క్. వీటికి ఎలా చేయగలుగుతాం? వీటికి దీనికి రిలేషన్ సంబంధం ఏంది? ఫస్ట్ ఇది ఒక నెంబర్ అన్నమాట, ఇక్కడ ఒక నెంబరు. ఓకే, ఫస్ట్ వీటికి ఏ విధంగా ఇచ్చాడో ఇదే నాలెడ్జ్ ప్రకారం దీన్ని కూడా చేయాలా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనం కనుక్కోవాలా, ఇక్కడ ABCD ఆన్సర్లో. ఓకే, ఇక్కడ 7 to 51కి రిలేటెడ్ ఏంది అంటే 7 × 7 49 అవుతుంది. అంటే ఇక్కడ +2 యాడ్ చేసినాడు. సేమ్ అంతే 8 to 8 64, ఇక్కడ +2 యాడ్ చేస్తారు అంటే 66 ఆన్సర్ వస్తుంది. అంటే కింద ఆప్షన్లో 66 ఉంటే సరిపోతుంది అనమాట. ఇది వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. వీటికి సంబంధించిన క్లాసెస్ ఇంకా ఉన్నాయి. ఇక వాటి గురించి కూడా తెలుసుకుందాం. అనాలజీలో వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ తెలుసుకున్నాము, ఓన్లీ ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాము. ఇంకా సమ్ ఎగ్జాంపుల్స్తో ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఈ అనాలజీ గురించే కంపల్సరీ ఎగ్జామ్కి వచ్చేవి ఇంకా మనం డిస్కస్ చేద్దాం. వీటిలో మీకు కొంచెమైనా అర్థం కాకుంటే మీరు పర్సనల్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.